హాయ్. ఫస్ట్ టైం మా ఊర్లో నుంచి బయటకొచ్చి వైజాగ్ లాంటి సిటీలో ఉండటం. ఒక 3 మంత్స్ నేను పడిన కష్టం అంతా ఇంత కాదు. నాకు ఇంగ్లీష్ రాదు. చదివింది ఇంగ్లీష్ మీడియమే అయినా హలో అంటే హాయ్ అని చెప్పడం కూడా చేత కాదు. వెరీ వెరీ లో కాన్ఫిడెన్స్. మా డాడీని నేను చాలా సార్లు అనుకున్నాను, నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, ఇక్కడ నేను ఇమ్మడలేకపోతున్నాను అని. కానీ నన్ను అలా మా నాన్నగారు పుష్ చేయటం వల్ల ఒక 3 నుంచి 4 నెలలు ఇబ్బంది పడ్డానేమో కానీ ఒక సంవత్సరం తిరిగేలోపు నాకు కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది. ఒక్కొక్కసారి ఆడ్ సిచ్యుయేషన్స్ ని ఫేస్ చేయడానికి మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తది. ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్ అనిపిస్తది. కానీ ఆ ఆడ్స్ ని ఫేస్ చేసి మనం స్ట్రాంగ్ గా నుంచోగలిగితే మనకి ఎదురేముంది. ఈ రోజు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేసుకునే చాలా చిన్న చిన్న టిప్స్ అండి. నేను ప్రతి వీడియోలో చెప్పినట్టు మనం పెద్ద పెద్ద విషయాలు ఏమీ చేయక్కర్లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఇంప్రూవ్ చేసుకోవటానికి ఈ రోజు నేను చెప్పేవన్నీ చాలా చిన్నగా అనిపిస్తాయి, చాలా సింపుల్ గా ఉంటాయి. కానీ అదే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ వన్, స్టార్ట్ విత్ స్మాల్ విన్స్. చిన్న చిన్న టార్గెట్ పెట్టుకోండి. పెద్ద పెద్ద టార్గెట్స్ ఏమీ వద్దు. చిన్న టార్గెట్స్ లైక్ పొద్దున్నే ఒక 15 మినిట్స్ ముందే నిద్ర లేవటం, రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయటం, ఈ మంత్ లో ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న టార్గెట్స్. ఒకేసారి పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవద్దు. ఈ చిన్న చిన్న టార్గెట్స్ అచీవ్ చేస్తే దానివల్ల మీకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. మీరు పెద్ద విషయాలు అచీవ్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. స్టాప్ నెగటివ్ సెల్ఫ్ టాక్. ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, ఇలాంటి అనుకోవద్దు. బికాజ్ యువర్ మైండ్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. మీ మైండ్ లో మీరు ఏమనుకుంటున్నారో అది రియాలిటీలో జరుగుతుంది. మీ మైండ్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐఎమ్ నాట్ గుడ్ ఎనఫ్, యూ సే దట్ ఐఎమ్ ట్రయింగ్, ఐఎమ్ లెర్నింగ్. మీ ఆలోచనని మీ మైండ్ బిలీవ్ చేస్తుంది. దాని ప్రకారమే మీ యాక్షన్స్ కూడా ఉంటాయి. ఫోకస్ ఆన్ ప్రోగ్రెస్, నాట్ ఆన్ పర్ఫెక్షన్. మీరు పర్ఫెక్షన్ కోసం చూసారంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోతారు. మీకు ప్రోగ్రెస్ ఉందా లేదా చూడండి. నిన్నటి కన్నా ఈ రోజు బెటర్ గా ఉన్నారా లేదా, ఈ రోజు కన్నా రేపు బెటర్ అవుతున్నారా లేదా, ఇదే ఇంపార్టెంట్. మీరు పర్ఫెక్షన్ కోసం ప్రయత్నించకండి. ప్లీజ్ రిమెంబర్, పర్ఫెక్ట్ గా అన్ని పనులు చేసే వాళ్ళు కూడా ఎప్పుడో ఎక్కడో స్టార్ట్ చేసే ఉండుంటారు కదా. విజువలైజ్ యువర్ సక్సెస్. మీరు ఏదైనా ఇంపార్టెంట్ పని చేసే ముందు కాసేపు కళ్ళు మూసుకొని, జస్ట్ ఒక 2 మినిట్స్ కళ్ళు మూసుకొని మీరు చేస్తున్న పని కాన్ఫిడెంట్ గా చేస్తున్నట్టు, మీరు ఒకవేళ ఎగ్జామ్ కి వెళ్తున్నారనుకోండి, ఎగ్జామ్ పర్ఫెక్ట్ గా రాస్తున్నట్టు, మీటింగ్ వెళ్తున్నారనుకోండి, మీటింగ్ బ్రహ్మాండంగా కండక్ట్ చేసినట్టు, చక్కగా మాట్లాడినట్టు విజువలైజ్ చేసుకోండి. మీరు ఎంత పాజిటివ్ గా విజువలైజ్ చేసుకుంటే మీ అవుట్కమ్ కూడా అంత పాజిటివ్ గా ఉంటుంది. సెలబ్రేట్ యువర్ స్ట్రెంగ్స్. మీ స్ట్రెంగ్స్ ఏంటో ఒక పేపర్ మీద రాసుకొని అప్పుడప్పుడు చూసుకుంటా ఉండండి. మీ స్కిల్స్ ఏంటి, మీ అచీవ్మెంట్స్ ఏంటి, మీరు ఏమేం సాధించారు ఇప్పటి వరకు, మీరు చేసిన చిన్న చిన్న మంచి పనులు, మీరు ఎవరికన్నా హెల్ప్ చేసి ఉండొచ్చు, మీరు ఏదైనా కొత్త స్కిల్ చాలా ఫాస్ట్ గా నేర్చుకుని ఉండొచ్చు. ఇలాంటి చిన్న చిన్న అచీవ్మెంట్స్ అన్నిటిని సెలబ్రేట్ చేసుకోండి. అది మీ కాన్ఫిడెన్స్ ని డబల్ చేస్తుంది. మెయింటైన్ గుడ్ పోస్చర్. మీరు స్ట్రైట్ గా నుంచోండి. షోల్డర్స్ ఎప్పుడు ఓపెన్ గా ఉండాలి. ఫేస్ ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాలి. మీరు ఇలా బెండ్ అయిపోయి కిందకు చూస్తూ ఉన్నారనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ లేనట్టు ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు నిజంగా కాన్ఫిడెన్స్ లేకపోయినా ఫేక్ కాన్ఫిడెన్స్ చూపించండి. స్లోగా అదే మీకు అలవాటు అవుతుంది. మీరు నుంచునే పొజిషన్, మీ పోస్చర్ మీ కాన్ఫిడెన్స్ ని డెవలప్ చేస్తుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. డ్రెస్ స్మార్ట్లీ. మీకు సూట్ అయ్యే డ్రెస్, మీకు కాన్ఫిడెంట్ గా కంఫర్టబుల్ గా ఉండేలాగా డ్రెస్ చేసుకోండి. దానికి అర్థం ఎక్స్పెన్సివ్ డ్రెస్సెస్ వేసుకోవాలి అని కాదు. మీరు కాటన్ డ్రెస్ వేసుకున్నా, మీరు ఎంత సింపుల్ డ్రెస్ వేసుకున్నా డ్రెస్ నీట్ గా ఉండేలాగా చూసుకోండి. స్పెషలీ మీరు మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు, కొత్తగా ఎవరన్నా కలవటానికి వెళ్తున్నప్పుడు మీకు ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేది ఆ డ్రెస్సింగ్ లో నుంచి. మీ డ్రెస్ నీట్ గా ఉందా లేదా, మీరు ఇస్త్రీ చేసి ఐరన్ చేసి నీట్ గా వేసుకుంటున్నారా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. కనీసం వారంలో 5 రోజులన్నా ఎక్సర్సైజ్ చేయండి. మీకు బాడీ ఫిట్ గా ఉంటే మీకు మైండ్ కూడా ఫిట్ గా ఉంటుంది. ఎక్సర్సైజ్ మీ లైఫ్ లో ఒక డిసిప్లిన్ ని తీసుకొస్తుంది. దాంతో మీరు చాలా స్ట్రాంగ్ గా, కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతారు. గెట్ ఇనఫ్ స్లీప్. సరిపడా టైం నిద్రపోండి. ఎవ్రీడే మినిమం 7 అవర్స్ మీరు పడుకుంటే దానివల్ల మీ మూడ్ కరెక్ట్ గా ఉంటుంది. మీ మూడ్ కరెక్ట్ గా ఉంటే మీ ఫోకస్ కరెక్ట్ గా ఉంటుంది. మీ ఫోకస్ కరెక్ట్ గా ఉంటే మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ గా వస్తుంది. నిద్ర ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో చాలా మంది, స్పెషలీ ద యంగర్ జనరేషన్, నిద్రని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారండి. స్లీప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ 7 అవర్స్ ఆఫ్ స్లీప్ లో మీ బాడీ రిపేర్ అవుతుంది అన్న విషయం మర్చిపోకండి. కీప్ లెర్నింగ్. లెర్నింగ్ అసలు ఆల్టర్నేటివ్ లేదు కదా. బుక్స్ చదవండి, చిన్న చిన్న కోర్సెస్ జాయిన్ అవ్వండి. మీకు ఏ టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ టాపిక్ మీద మెటీరియల్ కలెక్ట్ చేసుకోండి. దాని మీద మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోండి. ఆటోమేటిక్ గా మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
స్పీక్ క్లియర్లీ. మీరు ఏమి మాట్లాడదలుచుకున్నారో దాన్ని క్లియర్ గా మాట్లాడటం నేర్చుకోండి. ఒకవేళ మీకు మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ రాకపోతే మీరు ఏదైనా మీటింగ్కి వెళ్లే ముందు ఒక అద్దం ముందు నుంచొని అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీరు మాట్లాడటం స్టార్ట్ చేయండి. దానివల్ల మీరు ఎక్కడెక్కడ తప్పులున్నాయి, ఎక్కడెక్కడ ఫ్లాస్ ఉన్నాయి, మీరు నుంచున్న విధానం కరెక్ట్ గా ఉందా, మీరు మాట్లాడుతున్న పద్ధతి కరెక్ట్ గా ఉందా, ఇవన్నీ కరెక్షన్స్ మీకు వస్తాయి. మిర్రర్ ముందు నుంచొని మాట్లాడటం వల్ల మీ కాన్ఫిడెన్స్ రెండింతలు అవుతుంది. ట్రై చేసి చూడండి. లిజన్ మోర్. కాన్ఫిడెంట్ గా ఉండే వాళ్ళు ఎప్పుడు ఎక్కువ వింటారండి. మీరు ఎంత ఎక్కువగా వింటే మీకు ఎదుటి మనిషి గురించి అంత ఎక్కువగా అర్థమవుతుంది. కాన్ఫిడెంట్ పీపుల్ ఎప్పుడు వాళ్ళకి తెలిసింది చెప్పేసి ఏదో పాయింట్ ప్రూవ్ చేయాలని చూడరు. మీరు ఎంత ఎక్కువగా వింటే మీకు అంత రెస్పెక్ట్ పెరుగుతుంది అన్న విషయం తెలుసుకోండి. ప్రతి దగ్గర మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్మైల్ మోర్ ఆఫెన్. ఒక్కసారి స్మైల్ చేసి చూడండి. మీకు ఎన్ని స్మైల్స్ వెనక్కి వస్తాయో చూడండి. స్పెషల్లీ ఆఫీస్ లో ఉన్నప్పుడు, వర్క్ లో ఉన్నప్పుడు, బిజినెస్ లో కానీ మీరు ఎప్పుడు నవ్వుతూ చక్కగా ఉంటే మీరు అప్రోచబుల్ అన్న విషయం మీ చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. దాని వల్ల అట్మాస్ఫియర్ అంతా పాజిటివ్ గా అవుతుంది, ఎనర్జీస్ హైగా ఉంటాయి. ఆబ్వియస్ గా అది మీకు చాలా ఉపయోగపడుతుంది కదా. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ పీపుల్. మీ చుట్టూ ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు కాకుండా పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళు, మంచి విషయాలు మాట్లాడే వాళ్ళు, మంచి పాయింట్స్ డిస్కస్ చేసే వాళ్ళు మీ చుట్టూ ఉండేలాగా చూసుకోండి. ఎప్పుడు నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు, ఎప్పుడు కంప్లైంట్ చేసే వాళ్ళకి కాస్త దూరంగా ఉండండి. వాళ్ళ కాన్ఫిడెన్స్ ని వాళ్ళు పోగొట్టుకోవటమే కాకుండా మీ మూడ్ ను కూడా స్పాయిల్ చేసి మీ కాన్ఫిడెన్స్ ని కూడా రెడ్యూస్ అయ్యేలాగా చేస్తారు. సో ట్రై టు సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ పాజిటివ్ మైండ్ సెట్ పీపుల్. కాంప్లిమెంట్ అదర్స్. మీకు ఏదైనా నచ్చింది అనుకోండి, కాంప్లిమెంట్స్ ఇవ్వండి. నువ్వు చేసిన ఈ పని బాగుంది అని చెప్పండి. పొగడ్తలు ఎవరికి నచ్చో చెప్పండి. దానివల్ల రిలేషన్ బిల్డ్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ బిల్డ్ అవుతుంది. సిన్సియర్ అప్రిషియేషన్ ఎప్పుడు మీకు హెల్ప్ చేస్తుంది. డూ వన్ థింగ్ దట్ రియలీ స్కేర్స్ యూ. మీరు దేనికైతే భయపడుతున్నారో అది ఒకసారి చేసి చూడండి. చాలా మందికి మంచి ఐడియాస్ ఉంటాయండి, కానీ వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి భయపడతారు. అన్ని లోపలే దాసేసుకుంటారు. ఎదుటాళ్ళు ఏమనుకుంటారో అని అనుకుంటారు. ఒకసారి అది బ్రేక్ చేసి చూడండి. మీకు ప్రతిరోజు ఏది భయమో అదే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆటోమేటిక్ గా మీ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. లెర్న్ టు హ్యాండిల్ రిజెక్షన్. మీరు చెప్పిన ప్రతి మాట పక్క వాళ్ళు వినాలని లేదు. మీరు చెప్తే పక్క వాళ్ళు వినరేమో, ఎవరైనా ఏదన్నా అనుకుంటారేమో అని ప్లీజ్ డోంట్ షట్ యువర్ సెల్ఫ్. మీ ఒపీనియన్ ని మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అది రిజెక్షన్ అయినా పర్వాలేదు. మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అంతా కౌంట్లెస్ రిజెక్షన్స్ ఫేస్ చేసి ఉంటుంటారండి. రిజెక్షన్ ఇస్ నాట్ ఫెయిల్యూర్. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ టు అదర్స్. మీ టైం లైన్ వేరు, వాళ్ళ టైం లైన్ వేరు. మీ సిచ్యుయేషన్స్, మీ పరిస్థితులు వేరు, పక్క వాళ్ళ సిచ్యుయేషన్స్, వాళ్ళ టైం లైన్స్ వేరు. ఎప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళు ఆల్రెడీ ఇంత చేశారు, వాళ్ళు ఆల్రెడీ అంత చేశారు, నేనేం చేయలేకపోతున్నాను అని పొరపాటున కూడా అనుకోవద్దు. మీ టైం లైన్ లో మీ కంఫర్టబుల్ ప్రకారం మీరు నడవండి. మీరు ఓన్లీ చూసుకోవాల్సింది మీరు ప్రతిరోజు ఇంప్రూవ్ అవుతున్నారా లేదా. మీతో మీరే కంపేర్ చేసుకోండి. నిన్న కన్నా ఈ రోజు బాగున్నారా లేదా ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఫర్గివ్ యువర్ సెల్ఫ్ ఫర్ యువర్ మిస్టేక్స్. మనం ఒక్కొక్కసారి తప్పులు చేస్తాం. మనం చేసే ప్రతి పని కరెక్ట్ అవ్వాలని లేదు. ప్లీజ్ ఫర్గివ్. దాన్నే పట్టుకొని అక్కడే కూర్చోకండి. ఎప్పుడో ఒకసారి నేను ఈ తప్పు చేశాను అని దాని గురించే ఆలోచిస్తూ దాని గురించే ఫీల్ అవుతూ మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను కామెంట్స్ లో చూస్తానండి, చాలా మంది చెప్తారు నేను ట్రై చేశాను మేడం, ఫెయిల్ అయ్యాను, నా వల్ల కాలేదు అని. ఆ మైండ్ సెట్ నుంచి బయటికి రండి. ఒకసారి ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు, మళ్ళీ ట్రై చేయడానికి మిమ్మల్ని ఏం ఆపుతుంది? ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఒక్క చిన్న అచీవ్మెంట్ వచ్చినా మీ కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది. ప్రయత్నించి చూడండి. ఇప్పుడు చెప్పిన అన్ని పాయింట్స్ లో అన్ని మీకు ఉపయోగపడకపోవచ్చు, కానీ అట్లీస్ట్ కొన్నైనా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఏదైనా మన మైండ్ సెట్ లోనే ఉంది అన్న విషయం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఏ పాయింట్స్ నచ్చినాయో, మీరు ఏది ఇంప్లిమెంట్ చేస్తారో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ ని అందరితో షేర్ చేయండి. ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.